నాలాంటోడు ఒక్కడు ఈ చేపల చెరువులు కానీ రొయ్యల చెరువు కానీ చేస్తే ప్రతి ఒక్కరికి చెరువు మీద నాకు మనిషి ఉండాలి. నేను ఒక్కడనే సరిపోను. రెగ్యులర్గా బోడంత పని ఉంటుంది. మినిమం 5-6 మందికి రఫ్గా ప్రతిరోజు 5 నుంచి 6 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా. రఫ్గా అదే పట్టుబడి పట్టే రోజున 20 మంది 30 మంది పట్టుబడి జనం కావాలి నాకు. చూడండి, నేను ఒక్కడ చేపల చెరువులు చేయడం మూలంగా ఓన్లీ 2-3 ఎకరాలకు మాత్రమే ఒక 3 నెలలకి 4 నెలలకి సుమారు ఒక 100 మంది దాకా నేను పనిస్తాను రఫ్గా నా చెరువు కూడా పనిచేయడానికి. అలాగే నా రొయ్య వేసుకెళ్తున్నాడు, వాడు ఎంతమందికి పనిస్తున్నాను ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కడిని ఇలా చెరువులు చేయడం మూలంగా ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. సో నేను కంటిన్యూగా ఇంకా ఎక్కువ మందికి నేను పని ఇవ్వాలంటే నాకు కూడా ₹1 మిగిలితేనే కదా నేను వాడికి ₹1 పెట్టగలను. కరెంటు ఛార్జీల్లోనూ రేట్లు లేక అవి లేక లాసులకి చేయాలంటే నేను మాత్రం ఎక్కడ నుండి తేను? మా తాతలు ఏమైనా కోట్లు సంపాదించున్నారా? ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆక్వా రైతులకు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది మీకు తెలియజేయాలని నా కోరిక. ప్రతి ఒక్కరూ హైకమాండ్కి వీడియో వెళ్ళేట్టు చూడండి. మన కష్టాలు చెప్తున్నాను. నేను ఇంజనీరింగ్ చేశానండి. డిప్లొమా ప్లస్ బీటెక్ నాది. డిప్లొమా చదివి ఇంజనీరింగ్ పాస్ అవుట్ 2018. అలాగే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో నేను ఫెయిల్ అయ్యి ఏం లేక ఇందులోకి రాలేదు ఈ ఫీల్డ్లోకి. సో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. డిప్లొమాలో 70%, ఇంజనీరింగ్లో 65%. సో ఇంత పర్సంటేజ్ తెచ్చుకుని ఉద్యోగాలు లేకనండి, గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యి గత 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా లేక ఏం చేయాలో తెలియక అమ్మా బాబులు తిడతంటే ఒక 4-5 ఎకరాలు లీజుకు తీసుకుని చెరువులు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు రఫ్గా నేను ఒక 10 ఎకరాలు లీజుకి అయితే చేస్తున్నాను. లీజ్ చెరువులు అండి, కొద్దిగా లీజులు కూడా మాకు బాగా ఎక్కువ, హై 60,000, 70,000, 80,000 అలా ఉన్నాయి కాంపిటీషన్స్. దీంట్లో కూడా బోడంత కాంపిటీషన్ ఉంది. సో చదువుకుని ఈ పని చేస్తున్నావేంట్రా అని తిట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు నన్ను. అలాగే చదువుకుని ఏ పని చేయాలో తెలియక కూడా ఇందులోకి వచ్చిన వాళ్ళు మేము ఉన్నాం. ఇంకా చాలామంది ఏం చేయాలో తెలియక అదే పుస్తకాలు పెట్టి తిరిగేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ఎందుకంటే గవర్నమెంట్ ఫిల్ అయిపోయి ఉంది ఉద్యోగాల్లో కానీ వాటికి కానీ. మా సమస్యలు ఏంటంటే ఉద్యోగాలు లేక మేమే సొంతంగా ఒక కల్చర్ని డెవలప్ చేద్దాం, ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ ఫీల్డ్లోకి రావడం అయితే జరుగుతుందండి. ఇందులో వచ్చిన తర్వాత ఇందులో మాకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా రేట్ల విషయం. సో రొయ్య విషయం వచ్చేసరికి 100 కౌంట్ వచ్చేసరికి ₹190, ₹200 ఉన్నాయి. రైతుకి గిట్టుబాటు అవ్వట్లేదండి. మాకు కరెంటు ఛార్జీలు కానీ, కరెంటు పక్కన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. వేరే వాళ్ళ చెరువు నుంచి మాకు కరెంట్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ప్రాఫిట్లు వేసుకుని మాకు కరెంట్ ఇస్తున్నారు. ఏం చేస్తాం, తప్పదు. కరెంటు ఛార్జీలు ఒకటి, ట్రాన్స్ఫారాలు లేవు. అది వరకు ఇప్పుడు మేము ట్రాన్స్ఫారం వేసుకోవాలంటే ఒక చెరువు కాడికి వచ్చి ట్రాన్స్ఫారం వేయాలంటే సుమారు ₹5 నుంచి ₹6 ఖర్చు అవుతుంది. లీజు పొలాలు చేసేవాళ్ళు 5 లక్షలు 6 లక్షలు పెట్టి ట్రాన్స్ఫర్ వేసిన తర్వాత ఆడు ఉండమంటాడో వెళ్ళిపోమంటాడో తెలియదు. కనీసం అట్లీస్ట్ ఆక్వా రైతులకి కరెంటు ఇస్తే కనీసం ఈ కరెంటు ఛార్జీలన్నా సరే మిగులుతాయి. నెక్స్ట్ రెండో విషయం, చేపలు, రొయ్యలు. చేపల విషయానికి వచ్చేసరికి కేజీ వచ్చేసరికి పంగాసు ₹70 కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ₹68, ₹69. ఒక కేజీ తయారవుతాకి రైతుకు లీజుతో వేసుకుని పిల్లతో వేసుకుని మొత్తం ₹77 నుంచి ₹78 వరకు ఖర్చు అవుతుందండి. ఇంత ఖర్చు పెట్టుకుని మేము చేప పండిస్తుంటే పంగాసు ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి ₹2,50,000 నుంచి ₹3,00,000 లాస్ వస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి రేట్లు లేక పంగాసు రైతులు పాతాళంలోకి పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర ఇవ్వండి మాకు, ఓకే లాభాలు వచ్చేయాలని మేము కల్చర్లు చేయట్లా. ఎక్కువ లాభాలు రావాలి అనే కల్చర్లతో మేమైతే చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ చేయట్లా. తెల్ల చేప వచ్చేసరికి ₹100, ₹102. నిన్న కాక మొన్న కొన్ని రోజులు 10 రోజుల క్రితం ఆకివీడు మార్కెట్లో కేజీ ₹10 చేసుకున్నారండి. ₹10 కూడా కొంటాకు కూడా దిక్కులేని పరిస్థితిలో మేమైతే ఉన్నాం. కావాలంటే ఆ న్యూస్ కూడా మన ఛానల్లో ఉంది చూడండి. మన ఛానల్లో కాదు, యూట్యూబ్లో ఉంది చూడండి అండి. న్యూస్ ఛానలే పెట్టింది. ఆకివీడు మార్కెట్, చేపల మార్కెట్ అని కొట్టండి, వస్తుంది మీకు. ₹10 అండి కేజీ. ఆ రైతు దాన్ని పెంచడానికి ఎంత కష్టపడి ఉంటాడు ఒకసారి ఆలోచించి. సంవత్సరం కాలం సమయం, సంవత్సరం పాత బిల్ల, సంవత్సరం పెట్టుబడి, సంవత్సరం ఇన్వెస్ట్మెంటు, సంవత్సరం టైము, సంవత్సరం లీజులు. ఇన్ని లీజులు అయితే వేసుకుని మేము చేపను పండిస్తుంటే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 5% రిపీట్ తీసుకుంటాడు కొన్న ఏజెంట్ ఎవరైనా సరే. 100 కేజీలు మేము ఆయనకి ఇస్తే అందులో 95 కేజీలకు మాత్రమే డబ్బులు ఇస్తాడు. 5 కేజీలు వాడు తీసుకుంటాడు. ఇది ఎక్కడ న్యాయమో మనకు న్యాయమో తెలుస్తుంది. ఒకటి చిన్నకారు రైతు, పెద్దకారు రైతు అంటే ఓకే. అదే 100 ఎకరాలు చేస్తున్న రైతులు కూడా ఉండవు, వాళ్ళు కూడా 5% ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనండి, మేము దాన్ని ఇవ్వడానికి కూడా మేము ఆధారపడతాం. సర్లే అది పండితే బాగుండు, మేము ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఉంటాయండి ప్రతి ఒక్క రైతు.
కానీ ఇంజినీరింగ్ చేసి, డిప్లొమాలు చేసి, బీటెక్‌లు చేసి మేమైతే ఈ ఫీల్డ్‌లోకి వచ్చాం. ఏం చేయాలో తెలియక లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం. పెట్టిన తర్వాత లాసులొస్తున్నాయి. లాభాలు ఎక్కువ వచ్చే విషయం పక్కన పెట్టండి, ఎక్కువ లాసులైతే ఉన్నాయి. ఫంగస్ కల్చర్ నేను చేస్తేనండి, మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫంగస్ కల్చర్‌లో సంవత్సరం బారు నేను చేస్తే 2 ఎకరాలు ఇచ్చే ఫంగస్‌కి సుమారు నాకు 7 లక్షల వరకు లాస్ రావడం జరిగింది. ఇంట్లో వాళ్ళ గోల, వీళ్ళు గాని, వాళ్ళు గాని మామూలుగా అయితే తిట్టడం అయితే లేదు. ఎందుకు చెరువులు చేయడం, అవి చేయడం అన్న పరిస్థితికి అయితే ఉంది. నేనొక్కడినే కాదండి, ఆక్వా రైతులు అందరూ పడుతున్నారు ఈ బాధలు. ఏ రైతునైనా అడగండి. సో మాకు గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సిన కొన్ని కరెంటు ఛార్జీలు, ఫ్రీ ట్రాన్స్ఫర్ ఇవ్వండి. ట్రాన్స్ఫర్ ఫ్రీగా కూడా అవసరం, మాకు ఎంతో కొంత తక్కువ రేట్లు మాకు వీలయ్యేటట్టు ట్రాన్స్ఫర్ వేస్తే మేము ట్రాన్స్ఫారాలు పెట్టుకుంటాం, బోర్ వేసుకుంటాం. కరెంటు ఛార్జీలు కలిపితే ఇలా ఫ్యాన్ సెట్లు తిప్పుకొని రొయ్యల చెరువులు అయితే చేయగలుగుతాం. రొయ్యకి గిట్టుబాటు ధర ఇవ్వండి. రూ. 200, రూ. 190, 100 కౌంట్లో పడితే ఈ రైతుకి ఏం మిగలదండి. రేత్రి పగలు నిద్రాహారాలు మానేసి చెరువులైతే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఏమో తెలియదు. ఒక పక్కన ఉద్యోగాలు లేవు, ఏదైనా ఉద్యోగాలు చేద్దామని లేదు, కొత్తగా ఏదైనా చేద్దామన్నా సరే బయట వాళ్ళు తిట్లు అయ్యి సరే అవన్నీ భరించి వచ్చి కల్చర్లో చేస్తే వీటిలో రేట్లు ఉండవు. ఏంటి సార్ మా పరిస్థితి? మేము ఏ గవర్నమెంట్ని ఎన్నుకున్నా మాకు పరిస్థితులు ఏంటి? కనీసం మాకు గిట్టుబాటు ధర పంపించండి. ఇంజనీరింగ్ చేశాను సార్, నేను ఇంజనీరింగ్ చేసే డిప్లొమా ప్లస్ బీటెక్ నాది. మేము అవన్నీ చేసి ఉద్యోగాలు లేక ఇటు వచ్చామండి, వేరే పరిస్థితి కాదు. ప్రైవేట్ ఉద్యోగాలు 10,000కి 15,000కి కూరగాయలు బేరాలు ఆడుతున్నారు. 10,000కి వస్తావా, 15,000కి వస్తావా? ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని? మా పరిస్థితి ఏంటి? కనీసం ఇందులో అయినా సరే ముందుకెళ్ళాలి. నాలాంటోడు ఒక్కడు ఈ చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ చేస్తే ప్రతి ఒక్కరికి చెరువు మీద నాకు మనిషి ఉండాలి. నేను ఒక్కడనే సరిపోను. రెగ్యులర్గా బోడంత పని ఉంటుంది. మినిమం 5-6 మందికి రఫ్గా ప్రతిరోజు 5 నుంచి 6 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా రఫ్గా. అదే పట్టుబడి పట్టే రోజున 20 మంది 30 మంది పట్టుబడి జనం కావాలి నాకు. చూడండి, నేను ఒక్కడ చేపల చెరువులు చేయడం మూలంగా ఓన్లీ 2-3 ఎకరాలకు మాత్రమే ఒక 3 నెలలకి 4 నెలలకి సుమారు ఒక 100 మంది దాకా నేను పనిస్తాను రఫ్గా నా చెరువు కూడా పని చేయడానికి. అలాగే నా రొయ్య వేసుకెళ్తున్నాడు, వాడు ఎంతమందికి పనిస్తున్నాను ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కడిని ఇలా చెరువులు చేయడం మూలంగా ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. సో నేను కంటిన్యూగా ఇంకా ఎక్కువ మందికి నేను పని ఇవ్వాలంటే నాకు కూడా ₹1 మిగిలితేనే కదా నేను వాడికి ₹1 పెట్టగలను. కరెంటు ఛార్జీల్లోనూ రేట్లు లేక అవి లేక లాసులకి చేయాలంటే నేను మాత్రం ఎక్కడి నుండి తేను? మా తాతలు ఏమైనా కోట్లు సంపాదించున్నారా? లేదు కదా సార్. ఒకసారి ఆలోచించండి. మా ఆక్వా రైతుల సంగతిని కూడా, మా చేపల రైతుల సంగతి కూడా, ఇవి మన కష్టాలండి, గవర్నమెంట్కి తెలియాలి. సో జనసేన పార్టీకి నేను ఈ వీడియోని ట్యాగ్ చేస్తున్నాను. కనీసం మీరు చూస్తారో చూడరో కూడా నాకు తెలియదు. ఒకవేళ కానీ చూస్తే ఎవరన్నా చూసినా సరే ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. మా యొక్క కష్టాలు తెలియజేయండి. మా కష్టాలు తెలిస్తే మీరు కనీసం కరెంటు కానీ రేట్లు పెంచితే గిట్టుబాటు ధర ఇవ్వండి. ₹100 తెల్ల చేప అమ్మితే ఏమి మిగులుద్దండి? ఒకసారి ఆలోచించండి. ₹130, ₹140 ఉందండి కిందటి సంవత్సరం. ఈరోజు ₹100కి వచ్చేసింది. పంగాసు ₹70 కూడా లేదు, ₹68, ₹69కి మేము అమ్మితే పంగాసు రైతుల యొక్క ఏమైపోవాలండి? మినిమం గిట్టుబాటు ధర ₹78, ₹79 ఖర్చు అవుతుంది. ఖర్చేనండి. లీజ్ వేసుకుని సొంత పొలాలు ఎవరికి ఇవ్వండి. పెద్ద రైతు ఒకళ్ళు ఇద్దరు ఉంటే చిన్న రైతులు 100 మంది ఉన్నారు. నాలాగా ఉద్యోగాలు లేక ఏమి లేక చేసుకుంటా వచ్చేవాడు 300 మంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి సార్. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో రైతుల కష్టాలు నేను చెప్పిన సబబు అనుకుంటే వీడియో గవర్నమెంట్కి తెలిసేటట్టు షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. డెఫినెట్గా మన కష్టాలు ఎవరో ఒకళ్ళు వినాలండి. ఎందుకంటే మన కష్టం ఇది, మాకు ఈ కష్టాలు మేము పడుతున్నాం ఇలాంటివి అని మనం గవర్నమెంట్కి తెలియజేయాలి. ఎప్పుడైతే మన కష్టాలు గవర్నమెంట్కి తెలియజేసామో ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా స్పందిస్తారని ఒక చిన్న ఆశ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.